अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। మార్చ్ 16 నా బర్త్డే. రాముడు గుడికి పోదామని పోయినాం. రాముని గుడికి పోతే అయోధ్య పోతే బీజేపీ చేరినట్ల యాదాద్రి కేసీఆర్ గారు కట్టిండు. యాదాద్రికి వచ్చిన వాళ్ళందరూ టీఆర్ఎస్ చేరినట్లనా? అర్థం కనీసం ఉండాలి కదా. గుడికి పోయేదా నువ్వు రాజకీయం చేస్తానికి ఏం చెప్పలేము. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో కొందరు డబ్బులకు కొనుక్కుంటున్నారు, కొందరు భయపెట్టి లొంగ తీసుకుంటున్నారు. కొంతమంది ప్రాణం పోయినా సరే, ఎన్ని కేసులైనా సరే, జైల్లో పోయినా సరే ఈ పార్టీతోనే ఉంటామని చెప్పి నికార్సైనలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వేల సంఖ్యలు ఉన్నారు. మా నాయకులకు తెలుసు, మా కార్యకర్తలకు తెలుసు మేమేంది, మా క్యారెక్టర్ ఏంది, మేమేం చేస్తామనేది. గుడికి పోయిందని బర్త్డే గుడికి పోయి మొక్కితే కూడా వీళ్ళు పోయినంటే ఒక ఆయన ఇంకొక ఆయన ఇంకోలాక, ఇంకోలాక కోడిగుడ్డు వీకులు ఇస్తే నేను ఏం సమాధానం చెప్తా చెప్పు బ్రదర్? ఏమైనా అర్థం ఉందా? ఇంకో న్యూస్లో అయితేనే అసలు సంబంధం లేని విషయాలు పెడుతున్నారు. అంటే ఏమైనా అర్థం ఉండాలా? వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా మీరు అడ్వకేట్స్తో మాట్లాడినాం. ఒక ఛానల్ అయితే అసలు అన్ని ఛానళ్ళు ఉన్నాయి, మంచిగా ఒక పద్ధతి ఉంది. ఆ లిక్కర్ కేసులో కూడా అది ఏదో విచారణ జరుగుతుంది. దానిలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాసాత్యత్పచారు. ఏమైనా అర్థం ఉంది దానిలో? ఒక నివేదిక ఇచ్చి ఎవరెవరు ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు పేరు పెట్టి డిమోరలైజ్ చేయడము, డిఫేమ్ చేయడము, దానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి లీగల్గా అడ్వకేట్స్ కూడా టీం ఏర్పడదు కనుక అటువంటి దాని మీద డిఫర్మేషన్ సూట్స్ కానీ, లీగల్ యాక్షన్స్ కానీ, అవసరం అనుకుంటే ఇంకా ఉంటే క్రిమినల్ యాక్షన్ కానీ, వేరే హ్యూమన్ రైట్స్ కానీ రకరకాల వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నాం. అది మంచి పద్ధతి కాదు. అది చిత్రీకరించడం అని ఒకసారి అనుకోవాలా. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అనవసరమైనటువంటి ఒకరి మనసుని బాధ పెడితే ఏమైనా ఉంటుందా? మన మనసులో మనకు కుటుంబం ఉంది, మనకు భార్య పిల్లలు ఉన్నారు, అవన్నీ వేరే కదా. ఏది పడుతుంది బదనాం చేయాలని చూస్తే ఏమన్నా ఉంటుందా? అది అర్థం ఉంటుందా? అది పైశాచిక ఆనందం అంతే. కానీ అది మళ్ళీ వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు పునరావృతం అవుతుంది, జరుగుతుంది. ఒత్తిడి ఏం లేదు, పైసలకు ఆశకు లొంగిపోతారు అంతే. ఒత్తిడి చిన్న చిన్న కార్యకర్తలను భయపెట్టించి ఊర్లలో చిన్న కార్యకర్తలను భయపెట్టించి అది ఇచ్చి ఇది ఇచ్చి వేస్తున్నారు. నాయకులు ఏం భయపడతారు? ఆర్తి అన్నాడో నాయకుడు అయితే, ఒక ఎమ్మెల్యే అయ్యిండు, ఒక ఎంపీ అయ్యిండు, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయిందంటే ఉట్టి ఉంటాడా? ఆ స్థాయికి పోయి కూడా అదే వాళ్ళ సొంతం ఆశలు, వాళ్ళ సొంత సలాభం గురించి పోతారు తప్ప వేరే ఏముండదు అక్కడ. వాళ్ళ ఇప్పుడు ఇక్కడ అయిపోయిన పని 5 ఏళ్ళు రుట్టి ఉండాలి కదా. మళ్ళీ 5 ఏళ్ళ మళ్ళా చేసుకోవచ్చు, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ రావచ్చు అని అనుకుంటారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।